రెండవ సమూయేలు పరిచయం. మొదటి సమూయేలు గ్రంథానికి తరువాయి భాగమైన రెండవ సమూయేలు గ్రంథం దావీదు రాజు పాలన గురించి తెలియజేస్తోంది. దావీదు తొలుత దక్షిణంలోని యూదాకు 1-4 అధ్యాయాలు, తర్వాత ఉత్తరంలోని ఇశ్రాయేలుతో సహా 5-24 అధ్యాయాలు యావత్ దేశానికి రాజుగా ఉన్నాడు. దావీదుకు రాజ్య విస్తరణలోను, అతను రాజుగా తనను సమీకరించడంలోను, దేశం లోపల దేశం వెలుపల శత్రువుల నుండి ఎటువంటి సంఘర్షణ ఎదురయ్యాయో ఈ గ్రంథం వివరిస్తోంది. దేవుని పట్ల అచంచల భక్తి విశ్వాసాలను ప్రదర్శించిన దావీదు ప్రజాభిమానాన్ని పొందిన సమర్థుడు కూడా. విషయ సూచిక. యూదా మీద దావీదు పాలన 1వ అధ్యాయం 1-4 12 వచనములు. యావత్ ఇశ్రాయేలు మీద దావీదు పాలన 5వ అధ్యాయం 1-24 25. తొలి సంవత్సరాలు 5వ అధ్యాయం 1-10 19. దావీదు బెర్షెబా 11వ అధ్యాయం 1-12 25. శ్రమలు కష్టాలు 12వ అధ్యాయం 26-20 26. చివరి సంవత్సరాలు 21వ అధ్యాయం 1-24 25. మొదటి రాజులు పరిచయం. మొదటి రాజుల గ్రంథం సమూయేలు గ్రంథాల్లో ప్రారంభమైన ఇశ్రాయేలు రాజుల చరిత్రను కొనసాగిస్తుంది. ఈ గ్రంథములోని 3 ముఖ్య భాగాలు: 1. దావీదు రాజు మరణానంతరం అతని కుమారుడు ఇశ్రాయేలు యూదాలకు రాజు కావటం. 2. సొలొమోను పరిపాలన మరియు అతని కార్యసిద్ధి, ప్రాముఖ్యంగా యెరూషలేములో దేవాలయ నిర్మాణం. 3. ఉత్తర దక్షిణ రాజ్యాలుగా దేశ విభజన. క్రీస్తు పూర్వం 9వ శతాబ్దం మధ్య కాలం వరకు పరిపాలించిన రాజుల వృత్తాంతాలు. దేవుని పట్ల విధేయత చూపడం మానవద్దని, విగ్రహాలను పూజింపవద్దని ప్రకటించిన ప్రవక్తల్లో అగ్రగణ్యుడైన ఏలియా ఈ గ్రంథంలో కనిపించే మరొక ప్రముఖుడు. విషయ సూచిక. దావీదు పరిపాలన చివరి దినాలు 1వ అధ్యాయం 1-2 12. సొలొమోను రాజు కావటం 2వ అధ్యాయం 13-46. సొలొమోను పరిపాలన 3వ అధ్యాయం 1-11 43. తొలి సంవత్సరాలు 5వ అధ్యాయం 1-8 66. చివరి దేవాలయ నిర్మాణం 5వ అధ్యాయం 1-8 66. చివరి సంవత్సరాలు 9వ అధ్యాయం 1-11 43. విభక్త రాజ్యం. ఉత్తర గోత్రాల తిరుగుబాటు. యూదా మరియు ఇశ్రాయేలు రాజులు. ఏలియా ప్రవక్త. ఇశ్రాయేలు రాజు ఆహాబు. యూదా రాజు యెహోషాపాతు మరియు ఇశ్రాయేలు రాజు అహజ్యా. 22వ అధ్యాయం 41-53.